నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మిసైల్ డ్రోన్లను అడ్డుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధీటుగా కూల్చివేసిన ఇజ్రాయెల్. రాహుల్ గాంధీ హెలికాప్టర్ను తనిఖీ చేసిన అధికారులు, సహకరించిన రాహుల్. సీఎం జగన్ రెడ్డిపై దాడి కేసులో విచారణ వేగవంతం, మరో 16 టీంలు ఏర్పాటు. సీఎం జగన్ బస్సు యాత్ర పునః ప్రారంభం, గుడివాడ వద్ద బహిరంగ సభ. వరకు జ్యుడిషియల్ కస్టడీ, కోర్టు ఆవరణలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు. బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి రైతు దీక్ష, పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీజేపీ శ్రేణులు. ధోని హ్యాట్రిక్ సిక్సర్లు, చివరిలో వచ్చి రెచ్చిపోయిన ఎంఎస్ ధోని. వారణాసిలో కృతి సనన్, రణ్వీర్ సింగ్ సందడి, ట్రెండింగ్ లో విజువల్స్. భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ 570 పాయింట్లు నష్టపోయి 73,670 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. వందల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ పై ఇరాన్ అటాక్ చేసిన విషయం తెలిసిందే. డ్రోన్లు, క్షిపణులను ఇజ్రాయెల్ ధీటుగా కూల్చివేసింది. దానికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది. సుమారు 300 వరకు డ్రోన్లు, క్షిపణులను ఇరాన్ వదిలినట్లు తెలుస్తోంది. దాంట్లో 99% ఆయుధాలను తాము అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ చెప్పింది. అమెరికా, జోర్డాన్, బ్రిటన్తో పాటు ఇతర దేశాల సహకారంతో ఆ దాడిని నిర్వహించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ చెందిన ఆపరేషనల్ ఫుటేజ్ను ఐడిఎఫ్ దళాలు రిలీజ్ చేశాయి. ఎక్స్ అకౌంట్లో ఆ వీడియోను పోస్ట్ చేశాయి. 170 డ్రోన్లు, 30 క్రూయిజ్ మిసైళ్లు, 120 బాలిస్టిక్ మిసైళ్లను ఇరాన్ లాంచ్ చేసిందని ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆ రాకెట్లను అడ్డుకుంటోంది. 2011లో తొలిసారి దీన్ని ఆపరేషన్లోకి తీసుకువచ్చారు. ఐరన్ డోమ్తో యూరో లాంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇజ్రాయెల్ వద్ద ఉన్నది. యూరో సిస్టమ్తో బాలిస్టిక్ మిసైళ్లను అడ్డుకుంటున్నారు. మీడియం రేంజ్ రాకెట్లను అడ్డుకునేందుకు డేవిడ్ స్లింగ్ లాంటి డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇజ్రాయెల్ వద్ద ఉంది. יש פגיעה משתיים במטרה הופלה. לא נפלה. 4 שיגר על המטרה המזרחית ביותר. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ చెందిన హెలికాప్టర్ ను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. తమిళనాడు నీలగిరి జిల్లాలో రాహుల్ కోసం వచ్చిన హెలికాప్టర్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. రాహుల్ గాంధీ సోమవారం ఉదయం తమిళనాడు నీలగిరి జిల్లా నుంచి తన సొంత నియోజకవర్గమైన కేరళలోని వైనాడ్ కు వెళ్తున్నారు. ఆయన్ని తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ వచ్చింది. దీంతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అక్కడికి చేరుకుని హెలికాప్టర్ ను తనిఖీ చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అధికారులు పలు వాహనాలను తనిఖీ చేస్తున్న విషయం తెలిసిందే. ఓటర్లకు మంచిపెట్టే డబ్బు, మద్యం, గిఫ్ట్లు వంటివి తీసుకువెళ్తారన్న అనుమానంతో ప్రజా రవాణాతో పాటు అధికారుల వాహనాలను కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నట్టు, ఇందులో భాగంగానే ఇవాళ రాహుల్ గాంధీ హెలికాప్టర్ ను అధికారులు తనిఖీ చేశారు.
మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా శనివారం విజయవాడలో గుర్తులేని వ్యక్తి జగన్ పై రాయి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను బెజవాడ పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే 6 టీంలను ఏర్పాటు చేసి వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. తాజాగా మరో 16 టీంలను ఏర్పాటు చేసిన పోలీసులు కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఒక్కొక్క టీంలో డీసీపీ, ఏడీసీపీ, డీఎస్పీ ర్యాంక్ అధికారులను సిపి నియమించారు. టీంకు 5 సభ్యులతో నగరంలో ఉన్న అసాంఘిక కార్యక్రమాలను పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న 4 వ్యక్తులను లోతుగా విచారించిన పోలీసులు ఈ వ్యక్తిపై పూర్తిగా అనుమానంతో అతనిని తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఈ కేసును డీజీపీ, ఇంటెలిజెన్స్ వర్గాల పర్యవేక్షణలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు రాయి దాడి ఘటన తరువాత విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందిన జగన్మోహన్ రెడ్డి ఆదివారం విశ్రాంతి తీసుకున్నారు. సోమవారం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించారు. కేసరపల్లి దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమైంది. గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల మీదుగా బస్సు యాత్ర సాగనుంది. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 8 గంటల సమయానికి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరు జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. రాత్రి నారాయణపురంలో జగన్ బస చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర సోమవారం పునఃప్రారంభం కానుంది. బస్సు యాత్రలో భాగంగా శనివారం రాత్రి గుర్తెలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన విషయం తెలిసిందే. రాయి దాడితో జగన్ కంటిపై భాగంలో తీవ్ర గాయమైంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు జగన్ కి చికిత్స నిర్వహించి గాయమైన చోట కుట్లు వేశారు. ఆదివారం విశ్రాంతి తీసుకున్న జగన్ సోమవారం తిరిగి బస్సు యాత్రను పునఃప్రారంభించారు. జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సోమవారం కేసరపల్లి దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు బస్సు యాత్ర చేరుకుంటుంది. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3:30 గుడివాడ నియోజకవర్గంలోకి బస్సు యాత్ర చేరుకుంటుంది. గుడివాడలో బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 8 గంటల సమయానికి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరు జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. బొమ్మలూరు, కలపర్రు, ఏలూరు బైపాస్ మీదుగా దెందులూరు, గుండు గొలుసు, భీమడోలు, కైకవరం, నారాయణపురం వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది. నారాయణపురంలో రాత్రి బస్సు శిబిరానికి జగన్ చేరుకుంటారు. విజయవాడలో సీఎంపై జరిగిన రాయి దాడి నేపథ్యంలో పోలీసు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం ముందస్తు భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయూం అస్వి నేతృత్వంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులు సిబ్బందికి సూచనలు చేశారు. అయితే బస్సు యాత్రలో రాయి దాడి ఘటనపై జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు ఎమ్మెల్సీ కవితను సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవితను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోర్టును సీబీఐ కోరింది. అయితే న్యాయస్థానం 9 రోజులు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ అనుమతి ఇచ్చింది. ఈ నెల 23 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. దీంతో మరోసారి అధికారులు కవితను తిహార్ జైలుకు తరలించనున్నారు. ఇదిలా ఉంటే కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళ్తున్న క్రమంలో కోర్టు ఆవరణలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇది సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అన్నారు. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడిందే, లోపల సీబీఐ వాళ్ళు అడుగుతున్నారని చెప్పారు. 2 ఏళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని, వాళ్ళు కొత్తగా అడిగేందుకు ఏం లేదని కవిత తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీ, మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవితను గత నెల 16న ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ కేసులో ఇప్పటికే కవిత తిహార్ జైలుకు వెళ్లారు. సీబీఐ అధికారులు తిహార్ జైల్లోనే కవితను ఈ నెల 11న అరెస్టు చేశారు. 3 రోజుల కస్టడీ ముగిసిన అనంతరం సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు కవితను హాజరుపరిచారు. అయితే కవిత విచారణకు సహకరించడం లేదు, అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నారంటూ సీబీఐ కోర్టుకు తెలిపింది. దర్యాప్తు పురోగతిని కోర్టుకు సీబీఐ అధికారులు వివరించారు. కవిత బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారని 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని కోర్టును సీబీఐ కోరింది. అయితే రౌస్ అవెన్యూ కోర్టు 9 రోజులు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ
రాష్ట్ర నాయకత్వం స్పీడ్ పెంచింది. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీని నిలదీస్తోంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో రైతు దీక్ష చేపట్టారు. రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కిషన్ రెడ్డి దీక్షలో కూర్చోనున్నారు. రైతులకు పంట నష్ట పరిహారంతో పాటు రైతు రుణమాఫీ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ప్రధాన డిమాండ్స్ ఇవే: వడ్లకు క్వింటాల్ 500 బోనస్ వెంటనే అమలు చేయాలి, 2 లక్షల లోపు బ్యాంకు రుణాలను మాఫీ చేయాలి, కరువు వలన నష్టపోయిన రైతులకు 25,000 నష్టపరిహారాన్ని అందించాలి, రైతు కూలీలకు 12,000 బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి, రైతు భరోసా ద్వారా 15,000 రూపాయలను రైతులకు అందించాలి. రైతులందరూ కూడా నమస్కారాలు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా రైతులకు అన్యాయం జరగడం జరిగింది. కేసీఆర్ మాటలు ఆ రోజు మరి కోటలు దాటేది తప్ప పనులు ఫామ్ హౌస్ దాటేది కాదు. ఆ రోజు అనేక రకాలుగా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పాడు. మేము రైతులకు ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల సాగు చేస్తామని చెప్పాడు. రైతే రాదన్నాడు. మరి ఈరోజు పూర్తిగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే గత శాసనసభ ఎన్నికల్లో మరి కేసీఆర్కు తెలంగాణ రైతులు బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. గత శాసనసభ ఎన్నికలకు ముందు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో, గ్యారంటీల పేరుతో, మరి మేనిఫెస్టో పేరుతో అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. సుమారు 400కు పైగా తెలంగాణ రైతులకు హామీ ఇచ్చారు. కానీ ఏ హామీ కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. నేను ఈరోజు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, సోనియమ్మ రాజ్యం అంటే ఏంటి? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా? రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకపోవడమే సోనియమ్మ రాజ్యమా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మీరు రైతు డిక్లరేషన్ పేరుతో ఆ రోజు రైతుల యొక్క కష్టాలు తీరుస్తామని అనేక రకాల ఆశలు రైతు సమాజంలో రేకెత్తించారు. మీరు గ్యారంటీల పేరుతో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో 100 రోజుల్లోనే ఆ యొక్క గ్యారంటీలు అమలు చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో చెప్పడం జరిగింది. మరి మీ 100 రోజుల గ్యారంటీ అంటే ఎప్పుడు అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి 100 రోజులు అంటే ఎన్ని రోజులో చెప్పాలి? కాంగ్రెస్ పార్టీకి మరి గ్యారంటీ అంటే మోసం చేసే గ్యారంటీ అని అడుగుతా ఉన్నాను, అమలు చేయనటువంటి గ్యారంటీ అడుగుతా ఉన్నాను, ప్రజలు మభ్యపెట్టేటువంటి గ్యారంటీ అడుగుతా ఉన్నాను, రైతులకు వెన్నుపోటు పొడిచే గ్యారంటీ అడుగుతా ఉన్నాను, రైతులను దగా చేసే గ్యారంటీ ఆ కాంగ్రెస్ గ్యారంటీని అడుగుతా ఉన్నాను. ఏ రకంగా మీరు గ్యారంటీలు అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏం హామీలు ఇచ్చారు? మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు ప్రభుత్వమే బ్యాంకులకు ఆ డబ్బులు చెల్లిస్తుంది. రైతులెవ్వరు కూడా బాధపడొద్దు, వస్తుంది సోనియమ్మ రాజ్యము, మీ 2 లక్షల
రుణమాఫీ 100 రోజుల్లోనే మేం చేస్తామని చెప్పడం జరిగింది. మరి నేను ఈరోజు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, ఎక్కడున్నావు? ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉంది. కాంగ్రెస్ గ్యారంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉన్నారు, తెలంగాణ యువత ప్రశ్నిస్తా ఉంది, తెలంగాణ మహిళ ప్రశ్నిస్తా ఉంది, తెలంగాణ పేదలు ప్రశ్నిస్తా ఉన్నారు. ధోని దంచేశాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో మిస్టర్ కూల్ హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగాడు. అది కూడా ఫైనల్ ఓవర్లో ఆ స్టంట్ క్రియేట్ చేశాడు. డారెల్ మిచెల్ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన ధోని 4 బాల్స్ ఆడాడు. అందులో మొదటి 3 బాల్స్ ను సిక్సర్లుగా మలిచాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఓ ఓవర్లో ధోని తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. 4 బాల్స్ లో ధోని మొత్తం 20 రన్స్ స్కోర్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 500. ఇక ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తన స్వంత గ్రౌండ్ లో ఓటమి చవి చూసింది. హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి పెవిలియన్ కు వెళ్తున్న సమయంలో ధోని మ్యాచ్ బాల్ ను ఓ అభిమానికి అందజేశాడు. ఐపీఎల్ కెరీర్ లో 20వ ఓవర్లో ధోని బ్యాటింగ్ రికార్డు అసాధారణ స్థాయిలో ఉంది. ఇప్పటి వరకు అతను ఐపీఎల్లో 20వ ఓవర్లో 309 బాల్స్ ఆడాడు. దాంట్లో అతను 750 రన్స్ కొట్టాడు. స్ట్రైక్ రేట్ 244, 66గా ఉంది. ధోని ఫైనల్ ఓవర్ ఇన్నింగ్స్ లో 51 ఫోర్లు, 64 సిక్సర్లు ఉన్నాయి. ఈ సీజన్ లో ధోని ఫైనల్ ఓవర్ లో 12 బాల్స్ ఎదుర్కొనున్నాడు. దాంట్లో 41 రన్స్ స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ 341.66గా ఉంది. ఈ సీజన్ ఫైనల్ ఓవర్లో 2 బౌండరీలు, 5 సిక్సర్లు బాదుతున్నాడు. విలక్షణ నటనతో ఎంటర్టైన్ చేసే అతి కొద్ది మంది బాలీవుడ్ యాక్టర్లలో ఒకడు రణ్వీర్ సింగ్. అందం, అభినయం, స్టన్నింగ్ యాక్టివ్తో ఇంప్రెస్ చేసే టాలెంట్ ఉన్న బ్యూటీ కృతి సనన్. ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఈ ఇద్దరు యాక్టర్లు ఒక చోట సందడి చేస్తే ఎలా ఉంటుంది? రణ్వీర్, కృతి సనన్ పాపులర్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఫ్యాషన్ షోలో బనారసీ శారీ ఏ టాపెస్ట్రీ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండ్ క్రాఫ్ట్స్ మ్యాన్ థీమ్ను ప్రారంభించే కస్ట్యూమ్స్ లో ర్యాంప్ వాక్ చేసి ఔరా అనిపించారు. అనంతరం రణ్వీర్ సింగ్, కృతి సనన్ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. రణ్వీర్ సింగ్, కృతి సనన్ వారణాసి సందర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు భారత మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ సుమారు 570 పాయింట్లు నష్టపోయి 73,670 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కూడా సుమారు 196 పాయింట్లు కోల్పోయి 22,320 దగ్గర కొనసాగుతుంది. అదేవిధంగా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.44 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే ఇండియా, టీసీఎస్ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, విప్రో, బజాజ్ ఫిన్సర్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, M&M, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతి షేర్లు అత్యధికంగా నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి. కాగా అమెరికా మార్కెట్లు గత వారాన్ని నష్టాలతో ముగించాయి. ఇవాళ ఆసియా ప్రధాన సూచీలు ప్రతికూలంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర $90.28 వద్ద ట్రేడ్ అవుతుంది. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం నికరంగా 8,027 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు 6,341.53 కోట్ల స్టాక్స్ ను కొన్నారు. పట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఎంపీ సత్యవతి పార్టీ కార్యాలయంలో అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి విచ్చేసి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తదుపరి సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిన్న విజయవాడలో బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ త్రుటిలో ప్రమాదం తప్పిందన్నారు. 2019లో కూడా విశాఖలో ఇదే మాదిరి దాడి చేయించారు. ప్రజల నిండు ఆశీస్సులు ఉన్నంత వరకు ఇటువంటి దాడులు ఎన్ని చేసినా
జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు కుట్రపూరితంగా ఎటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. దాడి జరిగిన దానికి ప్రాణాల నుంచి బయటపడ్డారు. అదే దాడి జరిగిన ప్రాంతం, దాడి జరిగిన ఇది చూస్తే ఒక్క హాఫ్ ఇంచి కిందకు వచ్చుంటే ముఖ్యమంత్రి గారి కన్ను ఎంత గాయమయ్యేది, అది కన్నుతో పోయేదా లేకపోతే ప్రాణాలు కూడా కుప్పుకుంటేదా అనేది పూర్తి స్థాయిలో మనకే అర్థం కాక మేము ఆలోచన బాధలో ఉంటే దాడి జరిగిన గంటల్లోనే స్క్రిప్ట్ రెడీ చేసుకొని దీన్ని కూడా కృత్రిమంగా తయారు చేసి దాడి చేయించుకున్నారు, ఆర్టిఫిషియల్గా తయారు చేసి దాడి చేయించుకున్నారని ఒక పార్టీ, ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతుందంటే దీని వెనక ఎవరున్నారు ఈ దాడి? అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు, తండ్రి సమానమైనటువంటి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, నాయకులకు, మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు బూడు ముత్యాలనాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పటి నుంచి చాలా ఉత్సాహంగా అనకాపల్లిలో నాయకులు. దక్షిణ నియోజకవర్గం అంటే ఈ ప్రాంతానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది మత్స్యకారుల అడ్డా తెలుసుకో పవన్ కళ్యాణ్ అంటూ జనసేనానిపై దక్షిణం నియోజకవర్గ అభ్యర్థి వైసీపీ వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు. ఆర్టీసీ కాంప్లెక్స్ శ్రీ పోలంమాంబ సూపర్ షిప్ మార్ట్ ను ఉదయం వాసుపల్లి గణేష్ కుమార్ సందర్శించి వర్తకులతో కలిసి వ్యాపారం చేశారు. అలాగే తోటి మత్స్యకారుల వ్యాపారులను వరుస పెట్టి పిలుస్తూ అక్కడికి వచ్చిన ప్రజలను ఆకట్టుకున్నారు. అక్కడి ఉన్న ప్రతి చేప పేర్లు చెప్తూ అబ్బురపరిచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో గెలిచే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న రికార్డు బద్దలు కొట్టింది ఈ వాసుపల్లి అని గుర్తు చేశారు. ఫ్యాన్స్ స్పీడ్ లో కూడా తాను చేసిన సేవలు మత్స్యకారుడిగా ఆదుకున్న ప్రజలు గెలిపించారన్నారు. నేడు దక్షిణంలో మత్స్యకారుడికి ఇవ్వాల్సిన సీటు ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి ఇక్కడ మత్స్యకారుడైన మూవీ శ్రీనివాసరావుకి ముంచేసింది నిజం కాదా అని పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. ఉప్పల్ ఫిజాదిగూడ అంకుర చిన్న పిల్లల ఆసుపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన జేళ్ల కిరణ్ కుమార్, ఉపేంద్ర దంపతులకు గత వారం రోజుల క్రిందట హబ్సిగూడలోని పద్మజ ఆసుపత్రిలో ఇద్దరు కవలలు జన్మించారు. అయితే ఇరువురి ఆరోగ్యాలు బాగాలేకపోవడంతో బోడుప్పల్ ఫిజాదిగూడలోని అంకుర ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తామని చేర్చుకున్నారని, కానీ వారం రోజులుగా ఆసుపత్రిలో ఉన్నప్పటికీ గత 2 రోజుల వ్యవధిలోనే ఒక్కొక్కరిగా ఇద్దరు శిశువులు మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆసుపత్రి బిల్లులు లక్షల్లో వేస్తుండటంతో ఇప్పటి వరకు సుమారుగా 5 లక్షలు చెల్లిస్తూ వస్తున్నామని, శిశువు మృతదేహాన్ని ఆయన ఇవ్వాలని ప్రాధేయపడిన మరో 1,40,000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని చేయడంతో సుమారు 6 గంటలుగా ఆసుపత్రి ముందే పడిగాపులు కాశామని, నిరుపేదలమైన మేము ఇప్పటికే అప్పులు చేసి వైద్య ఖర్చులు చెల్లించామని, కనీసం శిశువు మృతదేహాన్ని అప్పజెప్పకుండా అదనంగా డబ్బులు డిమాండ్ చేయడం వల్ల బాధిత కుటుంబీకులు, బంధువులు చేరుకొని ఆందోళన చేపట్టారు. రికమెండేట్ చేస్తే 30,000 తగ్గిస్తున్నారు, ఇంకొకరితో ఫోన్ చేస్తే 10,000 తగ్గిస్తారు. మాకు 1,00,000 కడితేనే ఇస్తాం, లేకపోతే లేయము. ఏమంటే మీరు బయట చూసుకొని మేము కంప్లైంట్ ఇస్తాం, పోలీసు వాళ్ళం ఇంటికి వస్తాం, పంపిస్తాం అని బెదిరిస్తాం. ఇప్పటి వరకు మొత్తం 5 లక్షలు కట్టినాం. వచ్చి 10 days దగ్గర వారం 1 week. చిన్నపిల్లలుగా చిన్న పుట్టగానే ట్రీట్మెంట్ కోసం ప్రాబ్లం కాదు. ఈరోజు మొన్న ధ్యానానికి కింద మూడో రోజు తర్వాత పాప చనిపోయింది. ఆమెకి 80,000 కట్టాలంటే 40,000 ఎక్స్ట్రా చేసి కట్టేసాం, తీసుకుపోయినాం, మా కార్యం చేసుకున్నాం. ఈరోజు పొద్దున్న బాబు చనిపోయింది తెలిస్తే నిన్నటి వరకు 4 లక్షల చిల్లర కట్టాడు. ఇప్పుడు 1,40,000 కట్టమంటే మా దగ్గర అంత లేదు అంటే 1,16,000 కట్టమంటే మేము 50,000 కంటే ఎక్కువ కట్టమని మేము అన్నాం. అంతేగాని ఇంకా మొన్న దాకా మంచిగా ఉంది అని అన్నారు. ఇప్పుడు ఈ రోజు పొద్దున్న కొంచెం సీరియస్ ఉంది అని చెప్పారు. సీరియస్ ఉంది. మహేంద్ర, తల్లి పేరు మహేంద్ర, కిరణ్ కుమార్ తండ్రి పేరు. మేము కొట్లాడేది ఏంటంటే డబ్బుల కోసం కొట్లాడుతున్నాం. రిక్వెస్ట్ చేస్తానంటే వీళ్ళు పోలీసులు పిలిపిస్తుడు, వాళ్ళు పిలిపిస్తుడు, ఈ పద్ధతి కాదు అని మేము మా బాధ అంతే.
మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ శ్రీ వైష్ణవి ప్రసాద్ పోటీ చేస్తున్న నేపథ్యంలో మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఎం కన్వెన్షన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎం కన్వెన్షన్ హాల్లో శ్రీ వైష్ణవి ప్రసాద్ కు మద్దతుగా సంఘీభావన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వైష్ణవి ప్రసాద్ మాట్లాడుతూ నేటి రాజకీయాల్లో సామాన్యులకు పదవులు దక్కడం అందని ద్రాక్షగా మిగిలాయని, ఇప్పటి వరకు గెలిచిన నాయకులు మల్కాజ్గిరి అభివృద్ధిని విస్మరించారని, మల్కాజ్గిరి పరిధిలో మూతబడిన కంపెనీలను తెరిపించి 50% స్థానిక యువకులకు అవకాశం కల్పించే కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ వైష్ణవ్ ప్రసాద్ గారు సాంఘీభావం తెలియజేస్తూ ఏర్పాటు చేసిన వివిధ సంఘాల పెద్దలు పాల్గొన్న ఈ సమావేశంలో ఎంతో మంది ప్రముఖులు పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈరోజు ప్రజాసేవ చేయడానికి ఎంతోమందికి పైకి తగ్గబెట్టుకోండి, ప్రజాసేవ చేయాలనే ఉత్సాహం చాలామందికి ఉంటుంది. కానీ ఆ అవకాశం కొంతమందికి ప్రజాసేవ చేయండి ప్రతి భగవంతుడు పంపిస్తారు. ఆ నేపథ్యంలోనే శ్రీ వైష్ణవ్ ప్రసాద్ గారు ప్రజలు సేవ చేయడానికి ఒక స్వతంత్ర అభ్యర్థిగా ముందుకొస్తూ ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి మనం ముందుకు వస్తున్న సందర్భంగా వారిని మన వంతు బీజేపీ తరఫున వివిధ సంఘాల పెద్దలు వారిని ఆశ్రయించి సహాయ సహకారాలు అందించి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జేవీ బిల్డర్స్ ఇన్ఫ్రా బాధితులు మేడిపల్లిలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ జేవీ బిల్డర్స్ లో దాదాపు 6,000 మంది పెట్టుబడులు పెట్టారని, సుమారుగా 500 కోట్లు జమ అయినట్లు వెల్లడించారు. ఆ డబ్బులు అన్ని కూడా పెట్టుబడులు పెట్టిన వారికి ఇవ్వకుండా కార్యాలయం మూసివేశారు. దీంతో మేము ఉప్పల్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో జేవీ బిల్డర్స్ ఎండీ లక్ష్మీనారాయణ కోర్టుకు వెళ్లి లొంగిపోయారు అని అన్నారు. దీంట్లో పోలీసులు కూడా ఎంతో మంది బాధితులు ఉన్నారు. వారు ఫిర్యాదులు ఇచ్చారు. అందులో ఒకరి ఫిర్యాదు మాత్రమే తీసుకుని ఒక కేసు మాత్రమే నమోదు చేశారు. పోలీసులు ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. బాధితులు అందరం కలిసి సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను కలిసి మా సమస్యలను విన్నవించామని, అలాగే కోర్టు కూడా మా సమస్యను పట్టించుకుని లక్ష్మీనారాయణ బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుని డబ్బులు ఎక్కడకు పంపించారో తెలుసుకుని గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరారు. సో నాలాంటి ఎంతో మంది బాధితులు ఉన్నారు. టోటల్ ఆల్మోస్ట్ ఒక 6,000 మంది బాధితులు. మేమందరూ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళినాము. మాది ఈ ప్రపోజల్ తీసుకొని వెళ్ళినాము. ఆ రోజు 100% మాకు హెల్ప్ అవుతుంది, 100% అవుతుంది అని నమ్మకంతోనే ఉండే. బట్ ఇప్పటివరకు అయితే మాకు ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇక్కడ నుంచి మాకు ఎలాంటి సహకారం అందలేదు. ఇప్పుడు ఆల్రెడీ లక్ష్మీనారాయణ అనేది జైల్లో ఉన్నాడు. ఆయన ఏంటంటే బెయిల్ మీద బయటికి రావాలి అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళలో ఉన్నారు. సో ఇక్కడ కేసు ఎలా వచ్చింది అంటే ఓన్లీ ఒక 3 కోట్ల కేసు, ఒక్కటే సింగిల్ ఎఫ్ఐఆర్ మీదనే వాళ్ళ అనుకూలంగా మలుచుకున్నారు. ఇది ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ మేము ఇచ్చిన ఎన్నో అప్లికేషన్స్ అనేది ఇక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్స్ కాలేదు. ఓన్లీ సింగిల్ ఎఫ్ఐఆర్. ఆ సింగిల్ ఎఫ్ఐఆర్ మీదనే ఇవాళ డేట్లో కేసు అనేది ఇంతవరకు వచ్చింది. సో 100% మేము 80% కేసులు అనేది మేము ఫైల్ చేస్తాము. దయచేసి పోలీస్ వాళ్ళు కూడా కొంచెం సహకరించి వాళ్ళు మేము ఇచ్చిన దరఖాస్తులు తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మిసైల్ డ్రోన్లను అడ్డుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ధీటుగా కూల్చివేసిన ఇజ్రాయెల్. రాహుల్ గాంధీ హెలికాప్టర్ను తనిఖీ చేసిన అధికారులు, సహకరించిన రాహుల్. సీఎం జగన్ రెడ్డిపై దాడి కేసులో విచారణ వేగవంతం, మరో 16 టీంలు ఏర్పాటు. సీఎం జగన్ బస్సు యాత్ర పునః ప్రారంభం, గుడివాడ వద్ద బహిరంగ సభ. (23 వరకు జ్యుడిషియల్ కస్టడీ, కోర్టు ఆవరణలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు. బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి రైతు దీక్ష, పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీజేపీ శ్రేణులు.
సిక్సర్లు, చివరిలో వచ్చి రెచ్చిపోయిన ఎంఎస్ ధోని. వారణాసిలో కృతి సనన్, రణ్వీర్ సింగ్ సందడి, ట్రెండింగ్ లో విజువల్స్. భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ 570 పాయింట్లు నష్టపోయి 73,670 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.